హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్. ఇవాళ అయితే మేము ఫుడ్ డొనేషన్ అనేది చేస్తున్నామండి. ఇక్కడికల్లి శాంతి నిలయం. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే అయితే చాలా బాధేసిందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఎంతో కొంత సహాయం చేయాలని మాత్రం మీకు తప్పకుండా అనిపిస్తుంది. మేము ఇవాళ అయితే వెజ్ ప్రిపేర్ చేసామండి. ఎందుకంటే అక్కడ నాకు ఆ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళకి నాన్ వెజ్ పెట్టడం అంత కరెక్ట్ కాదనిపించింది. ఒకసారి మనం ఆ పిల్లలకి ఫుడ్ అనేది డొనేట్ చేద్దాం. చేయండి నాతో పాటు మీరు కూడా. అక్కడ ఫుడ్ అనేది మనం తీసుకెళ్ళిన ఫుడ్ డైరెక్ట్గా మన బౌల్స్తో కాకుండా వాళ్ళ బౌల్స్లో వేసే ఫుడ్ పెట్టాలంట. సో మేము ఆ ఫుడ్ అంతా వాళ్ళ బౌల్స్లో వేస్తున్నాం. అందులో కొంతమంది పిల్లలు వాళ్ళ చేతులతో తినగలరు, ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ హ్యాండ్స్తో తినలేరు. అలాంటి వాళ్ళకి పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. అలా ఉండి కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఆ పాపని చూస్తున్నారు కదా, ఎంత జాలిగా ఫేస్ పెట్టిందో. అసలు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ పాపలే, బాబులు ఎవరు లేరు. చూసారు కదా ఎలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారో. ఆ పాపకి తినిపించి మరి ఎలా హెల్ప్ చేసిందో. ఆ పాప బాగా అల్లరి చేస్తుంది, అందరినీ కొడుతుందని చెప్పేసి అలా లాక్ చేసి పెట్టారంట కొంచెం సేపు. పాప మమ్మల్ని డోర్ ఓపెన్ చేయమని అడుగుతుంది, అందుకే అలా సౌండ్ చేస్తుంది. చూసారు కదా, ఆ బాబుకి రెగ్యులర్గా ఫిట్స్ వస్తాయంట, అందుకే తను డ్రాప్స్ వేస్తుంది. అక్కడ వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే గురువులు, వాళ్ళే డాక్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తారంట. సమీక్షణ కాళ్ళు నడుస్తావా? నువ్వు నడవగలవా? నడవలేవా? అన్నం తిన్నావా? చదువుకుంటావా? చదువుతావా? అమ్మా తిన్నావా? మాట్లాడలేవా? మాట్లాడగలవా? నీకు ఏం కావాలో చెప్పు, నెక్స్ట్ టైం ఏమైనా వస్తే తీసుకొస్తాం. పేరేంటి? మీ ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటావా? బాగా చూసుకుంటారా నేను? అందరూ పేరేంటి? తిన్నావమ్మా? ఏం పేరు నీ పేరు? రేవతియా? బాగుంది నీ పేరు. నువ్వు కూడా చాలా బాగున్నావు. ఏం చదువుకుంటున్నావు? ఏం చెప్తారా ఇక్కడ? చెప్తాను. ఏం చదువుకుంటున్నావు? టీచర్ చెప్తారు. ఆడుకుంటారా? ఇక్కడ బాగా ఆడిస్తారా? అసలు ఆ పాపకి మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా అర్థం కావట్లేదు. అసలు మనం చెప్పేదానికి అడిగేదానికి కూడా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కొంతమంది పిల్లలు అలా ఉన్నారు, కొంతమంది పిల్లలు మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళలోనే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారు, కొంచెం టాలెంటెడ్ ఉన్న పిల్లలు ఉన్నారు, బాగా చదవగలిగే పిల్లలు ఉన్నారు. దేవుడు ఎందుకు అసలు వాళ్ళకి అలాంటి శిక్ష వేశారు పాపం. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఏం బాగా చదువుతావు? నీకేమి ఇష్టం? ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్ అంటే ఇష్టమా? మాట్లాడగలవా ఇంగ్లీష్లో? మీ నేమ్ ఏంటి?
వెంకటలక్ష్మి ఎన్ని డేస్ నుంచి ఉంటున్నావు ఇక్కడ? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. బాగా చూసుకుంటారా ఇక్కడ? ఇప్పుడు తినేసేరా, మంచి వేడిగా ఉన్నాగా ఇప్పుడు తినేసే. ఏం తీసుకురావాలి? ఏం కావాలి? ఏం స్వీట్స్ కావాలా? స్వీట్స్ అంటే ఇష్టమా? చాక్లెట్స్ ఇష్టమా? స్వీట్స్ ఇష్టమా? సరే, ఈసారి వచ్చినప్పుడు స్వీట్స్ తీసుకొని వస్తాము. ఇంకా ఏం కావాలి? టాయ్స్ కావాలా? బుక్స్ కానీ టాయ్స్ కానీ కావాలా? చూసారు కదండి వీళ్ళందరినీ. వీళ్ళని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మనకి దేవుడు అన్నీ ఇచ్చి, కాళ్ళు చేతులు అన్నీ ప్రాపర్గా ఇచ్చి కూడా తినడానికి 3 పూట్ల తిండి ఇచ్చినా కూడా మనం ఇంకా మనకి దేవుడు ఏమి ఇవ్వలేదు అని, లేకపోతే ఇంకా ఏదైనా కావాలని మనం ఆశపడుతూ ఉంటాం. వాళ్ళని చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ అసలు వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది. పాపం వాళ్ళకి ప్రాపర్గా కూర్చొని తినలేరు. వాళ్ళకి వేరే వాళ్ళు హెల్ప్ చేసి తినిపించాలి. అసలు వాళ్ళని చూస్తుంటే చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. మీరు కూడా ఇలాంటి ఎప్పుడైనా చూసుంటే ఎంతో కొంత సహాయం అనేది మీరు ఐదర్ బట్టల రూపంలో కానీ, మెడిసిన్ రూపంలో కానీ, ఫుడ్ రూపంలో కానీ, వాళ్ళకి చదివించే వేలో కానీ ఎలాగోలా కొంచెమైనా హెల్ప్ చేయండి. ఫుడ్ డొనేషన్తో పాటు ఇప్పుడు కొంచెం చలికాలం వస్తుంది కదా, ఏదో మాకు తోచినంత కొన్ని బ్లాంకెట్స్ తీసుకొని వచ్చాము ఇక్కడికి. అలానే ఈ బెడ్షీట్స్ అంటే బెడ్షీట్సే కాదండి, మీరు కావాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మా వీడియో డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మేము ఇస్తాము. మీరు ఏది ఇవ్వాలనుకున్నా వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు ఇవ్వాలనుకుంది ఇవ్వచ్చు. ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, చలేస్తుంది కదా, అప్పుడు ఈ బెడ్షీట్ కప్పుకో, సరేనా? హ్యాపీయా? వీళ్ళని చూస్తే అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అసలు వాళ్ళ పిల్లల్లాగా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. దేవుడే వీళ్ళ రూపంలో వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. వీళ్ళకి మాత్రం నా తరఫున చాలా 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 థ్యాంక్స్ చెప్పండి. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? 75 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. 2004. ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 2018లో వచ్చారు. 2018 ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడతారు. నైట్ ప్రేయర్ పడుకుంటానికి వెళ్తే వాళ్ళు లాగుతారు, కత్తులు తీసుకుంటారు అని. ఇక్కడ మాకు చాలా చాలా డిస్టర్బెన్స్. నైట్ చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఎప్పుడు ఏడిస్తే మేము మీల్కి బిస్కెట్ నైట్ మేము ఇస్తాం పిల్లలకి. వాళ్ళ పేరెంట్సే వచ్చి వదిలేసి వెళ్తారా, లేకపోతే మీరు ఇక్కడ నుంచి అయినా వీళ్ళు ఉన్నారు అని చెప్తే మీరు వెళ్ళి తీసుకుంటారా? పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోతారు. మధ్యలో ఒక వారానికి 2 వారాలకు అలా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా కావాలి అంటే మా నెంబర్ ఇస్తాము. పిల్లలు స్వీట్స్ అడిగారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా స్వీట్స్ తీసుకొచ్చిస్తాము. మీకు ఇంకేదైనా కావాలి అంటే మా నెంబర్ ఇస్తాము, నెంబర్కి కాల్ చేసి చెప్పండి. సరే. పాపని ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని అడిగితే ఊరికే కూర్చున్నా, సిస్టర్ని అడిగి వచ్చి కూర్చుందా అనంది. సరే గేట్ నుంచి బయటికి వెళ్ళిపోతావా అమ్మ అంటే నాకు బుద్ధి ఉంది కదా అంటుంది. వీళ్ళ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సాంబార్ కోసం పప్పుని కుక్ చేసుకుందాం. బియ్యం కడుక్కోవడానికి వాటర్ పోసుకుందాం. 2 times క్లీన్ గా వాష్ చేసుకుందాం. పక్కన పప్పు ఉడుకుతుంది కదా, ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. చిక్కుడుకాయలు ఇలా సైడ్స్ తీసుకొని కర్రీకి కట్ చేసుకుంటున్నాం. డొనేషన్ కోసం చిక్కుడుకాయ టమాటా కూర చేసుకుంటున్నాం. కూరకి సరిపడినంత ఆయిల్ వేడైపోయింది. తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు వేసుకుందాం. కూరకి సరిపడినంత ఉప్పు,
ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ టమాటాలు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. చేసుకొని పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇందులో వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని కలుపుకుందాం. ఫైనల్గా మన చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఆపేసుకుందాం. సాంబార్ కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇందులో పోపుని వేసుకుందాం. దినుసులు కొంచెం ఫ్రై అయ్యాయి, ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకుందాం. సొరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పంపించుకుందాం. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. సాంబార్లోకి కొంచెం పసుపు. ఈ సాంబార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం. ఈ ముక్కలు అయితే ఉడికాయండి. ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టిన పప్పుని యాడ్ చేసుకున్నాం. పప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాం. ఈ సాంబార్లోకి కొంచెం సరిపడినంత కారం యాడ్ చేసుకున్నాం. పప్పు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం కదా, ఇక ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకున్నాం. సరిపోను సాంబార్ మంచి స్మెల్ వస్తుందండి. మధ్యలో ఒకసారి మంచిగా కలుపుకుందాం. సాంబార్ కోసం తాలింపు వేసుకుంటున్నాం. ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ తాలింపు గింజలు వేసుకున్నాం. ఎండుమిర్చి చేసుకుందాం. ఈ తాలింపుని కొంచెం సాంబార్లోకి వేసుకుందాం. మన సాంబార్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పప్పులోకి తాలింపులు వేసుకుందాం. పప్పులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. మిర్చి, కొన్ని ఆనియన్స్, సరిపడినంత ఉప్పు. సాంబార్ అయితే కుక్ అయిపోయిందండి. ఇక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అండ్ ఇందులోనే కొంచెం సాంబార్ పొడిని యాడ్ చేసుకుందాం. అయితే మంచిగా వస్తుందండి. మనం కుక్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫైనల్గా సాంబార్లోకి, పప్పులోకి. చూసారు కదండి ఈ వీడియో. మాకైతే చాలా అంటే చాలా బాధాకరంగా అనిపించింది. మీకు కూడా చాలా బాధ కలిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అక్కడ చూసిన మీ సిచ్యువేషన్స్ అనేవి మీరు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.